హాయ్ అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ వచ్చేసి కాలభైరవ స్వామి టెంపుల్. ఇది కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో కొలువై ఉంది. ఇది కాశీ తర్వాత దక్షిణాది రాష్ట్రంలో ఇక్కడ రెండవ టెంపుల్గా వెలిసింది. ఇది ఇక్కడ ఏర్పడడానికి గల చరిత్ర ఏంటంటే 16వ శతాబ్దంలో కాశీ నుంచి స్వామివారి విగ్రహాన్ని ఎడ్ల బండిపై తీసుకొస్తున్న సమయంలో ఇసన్నపల్లి శివారులో రాత్రి అవడంతో అక్కడే విశ్రమించడానికి ఎడ్ల బండిని ఆపారు. ఆపిన తర్వాత భారీ శబ్దం వచ్చి విగ్రహం నిటారుగా నిలబడి ఉండడం చూసి అక్కడ స్వామివారే స్వయంగా వెలిసారని చెప్పి పూర్వీకులు అక్కడ చిన్నగా గుడిలాగా స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి దేవుణ్ణి దాదాపు ఆ టైం నుంచి కొలుస్తూనే వస్తున్నారు. 2000 సంవత్సరాల క్రితమే ఈ గుడిని నిర్మించారని చరిత్ర చెబుతుంది. ఈ విగ్రహం 13వ శతాబ్దం కాలం నాటిదని చరిత్రకారులు కూడా తెలిపారు. ఈ దేవాలయం 1974లోనే దేవాదాయ శాఖ ఆధీనంలోకి వెళ్ళింది. అప్పటి నుంచి భక్తులు చందాల రూపంలో గుడిని అభివృద్ధి చేశారు. ఈ గుడి మన కామారెడ్డి జిల్లా కేంద్రానికి దగ్గరలో రామారెడ్డి మండలంలో ఉంటుంది. చాలామందికి తెలియదు, వారందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ టెంపుల్ గురించి చెప్పడం జరుగుతుంది. చూద్దాం రండి, టెంపుల్ మొత్తం మీకు వ్యూ చూపిస్తాను. దీని వెనకాలనే బావి గుండం అనేది ఉంటుంది. స్వామివారి ఉత్సవాలు కూడా మొన్నటి నుంచి స్టార్ట్ చేశారు. ఈ ఉత్సవాలు శుక్రవారం వరకు జరుగుతుంటాయి. అయితే గుడిలోంచి లెఫ్ట్ సైడ్ అంటే ఎడమ వైపు నుండి మళ్ళీ ఇంకో ద్వారం ఉంటుంది. దాని నుంచి బయటకు వెళ్ళగానే మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరగగానే మన గుండము, అలాగే స్నానాలు చేయడానికి బావి అనేది ఉంటుంది. చూడండి, అది కూడా చూపిస్తాను. గుడికి వెనక సైడే ఉంటుంది. చూడండి, అక్కడ కనిపిస్తున్న అక్కడనే ఉంటుంది. నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అందరు ఇక్కడ స్నానాలు చేసి తడి బట్టలతోటి దేవుణ్ణి దర్శనాలు చేసుకుంటారు. అలాగే సర్వల్లో నుంచి వాటర్ తీసుకెళ్ళి స్వామివారికి స్నానం చేయిస్తారు భక్తులు. ఎంత ఫ్రెష్గా ఉన్నాయంటే తాగినా కూడా అసలు టేస్ట్ మినరల్ వాటర్ లాగా ఉంటాయి. ఈ టెంపుల్లో చలి కూడా ఎక్కువ చల్లగా కూడా ఉంటాయి. ఎంత చలికాలం కానీ వర్షాకాలం కానీ కూడా అంత చల్లగా కూడా అనిపించాయి. నార్మల్గా ఉంటాయి వాటర్. అసలు పక్కకే గుండం కూడా ఉంటుంది. దాన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఎట్లనే గుండంలోనికి పోనిస్తలేరు. ఇదే గుడిలోనే చాలా రోజుల నుంచి చెట్టు ఉంటుంది, రావి చెట్టు. దాన్ని పడగొట్టకుండా గుడిని నిర్మించారు. దాని పక్కకే నంది శివాలయం ఉంటుంది. దాన్ని కూడా దర్శనం చేసుకోవచ్చు. పక్కకి ఎడమ వైపు శనిదేవుడు కూడా ఉంటాడు. శనిదేవుడు ఇక్కడనే ఉంటాడు. ఇక్కడ కూడా దర్శనం చేసుకోవచ్చు శనిదేవుడిని. చూడండి, ఇలాగానే సర్వతో వాటర్ తెచ్చి స్వామివారికి అభిషేకాలు చేస్తారు. తడి బట్టలతోటే గుడి గర్భగుడిలోకి అలౌ చేస్తారు. బాయ్స్కి అయితే బనీన్ ఇట్లా ఏముండద్దు, అలానే వెళ్ళాలి. స్వామివారి ఉత్సవాలు కూడా ప్రారంభమైనాయి కాబట్టి స్వామివారిని చాలా అందంగా అలంకరిస్తారు. అది కూడా చూద్దాము. ప్రతి మంగళవారం అయితే ఇక్కడ భక్తులు చాలామంది వస్తారు, దేవుని దర్శనం చేసుకుంటారు. అలాగే ఇక్కడ టెంపుల్లోని మన చేతబడులు కానీ ఏమైనా చేసిన వాళ్ళు, గాలి సోకింది కీడి సోకింది అనే వాళ్ళు కూడా 21 రోజులు కానీ 41 రోజులు కానీ ఇక్కడ నిద్ర చేస్తే అన్ని దోషాలు పోతాయని చెప్పేసి భక్తులు నమ్ముతారు. అలంకరణ చూడండి ఎంత బాగుందో దేవుని. చూసారు కదా, చాలా బాగుంది కదా చూడడానికి. దేవుడు ఇట్లా చూడముచ్చటగా ఇక్కడికి వస్తే కూడా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, నెగిటివ్ అనేది పోతుంది. శునకాలు కూడా ఇక్కడనే ఉంటాయి, చాలా సందడి చేస్తాయి. స్వామివారి ఉత్సవాలు జరిగినాయి కాబట్టి లైటింగ్స్ తోటి చాలా రాత్రి పూట చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. అగ్నిగుండాలు, రథోత్సవాలు అన్నీ ఉంటాయి కార్యక్రమాలు. చాలామంది భక్తులు ఇక్కడికి ఈ ఉత్సవాలకు అటెండ్ అవుతారు, హాజరవుతారు చాలామంది.
అలాగే నేను చెప్పాను కదా, చేతబడి చేసిన వాళ్ళు కానీ ఇట్లా కీడు ఏదైనా జరిగింది, గాలి సోకిందన్న వాళ్ళకి ఇక్కడనే టెంపుల్ దగ్గరలోనే ఆలయానికి సంబంధించిన గదులు అనేవి ఉంటాయి. భక్తులకు వీళ్ళు ఇస్తారు. ఇక్కడ 21 days కానీ 41 days కానీ భక్తులు అలాంటి వాళ్ళు ఎవరైనా ఎదుర్కొంటే సమస్యలు ఇక్కడ నిద్రిస్తారు. వాళ్ళకి ఇక్కడ రూమ్స్ అనేవి కూడా ఉంటాయి. అలాగే నిత్యం అన్నదానం ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు అనేది అన్నదానం ఉంటుంది. దీనికి సంబంధించిన భోజనశాల కూడా ఉంటుంది. దానికోసం మరిన్ని ఇలాంటి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మళ్ళీ కలుద్దాం. కాలభైరవ స్వామికి జై.